మనందరికీ ఫార్ములా ఈ కార్ రేసులో ఒక స్కామ్ జరిగింది. 55 కోట్లు పర్మిషన్ లేకుండా, అంటే గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా డైరెక్ట్గా మౌఖిక ఆదేశాలతోనే కేటీఆర్ కేటాయించారని చెప్పి దానిపైన ఏసీబీ నోటీస్ వచ్చింది. కేటీఆర్కి ఒకసారి, మరోసారి నోటీస్ కూడా వచ్చింది. దానిపైన పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. మనం వింటూనే ఉన్నాం. కానీ దీంట్లో తెర వెనుక ఇంకొక భారీ స్కామ్ ఉంది తెలుసా? అదే ఈ స్కామ్. ఫార్ములా ఈ కార్ రేసులో మరో కుంభకోణం. పచ్చదనం పేరుతో ప్రజాధనం లూటి. ఎంత సిగ్గులేనితనం అంటే అండి, చెట్లు కొనటానికి కూడా, చెట్ల విషయంలో, ఈ మొక్కల విషయంలో కూడా వీళ్ళ బుద్ధి చూపించుకున్నారు. ఈ చెట్టు మామూలుగా మీకు మొత్తం లిస్ట్ చూపిస్తాను నేను. ఒక్కొక్క చెట్టు విలువ బయట మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా 200, 300 ఉంటే వీళ్ళు ఒక్కో చెట్టుకి బిల్లు 40,000, 50,000 వేశారు ఒక్కో చెట్టు బిల్లు. అంటే దాదాపు 24%, 25, 20-30% రేటు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకొని బిల్స్ వేసుకొని తెచ్చుకున్నారు వీళ్ళు. మరి ఇదంతా ఎవరి హయాంలో జరిగింది? ఎవరికి తెలియకుండా జరిగిందా? మరి కేటీఆర్కి తెలియకుండా జరిగింది ఇదంతా. గతంలో ఆయనే కదా మొత్తం చూసుకుంది ఇదంతా కూడా. మరి దీని వెనక ఎవరెవరు ఉన్నారు మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు. హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ విభాగంలో అంతులేని దోపిడీ. చేయని పనులకు బిల్లులు పెట్టి డబ్బు దోచిన వైనం. టెండర్ పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో కేటాయింపు. బాలకృష్ణ అనే బినామీ కాంట్రాక్టర్కి పనులు అప్పగింత. పారదర్శకమైన దర్యాప్తు జరపాలంటున్న ప్రకృతి ప్రేమికులు.